సో గైస్ మనం ఇంకా సెట్ అయిపోయాము ఇంకా తిరుపతి నుంచి బెంగళూరుకి వెళ్ళడానికి. సో ఈ హోటల్ ఏంటంటే మనకి ఫుల్ పార్కింగ్ ఫెసిలిటీ కూడా ఉంది. ఇదంతా ఫుల్ పార్కింగ్ ఉంది. సో నైట్ అంతా మన బైక్ ఇక్కడే పెట్టేసుకున్నాము. సో అది కనిపిస్తుంది అక్కడ విష్ణు నివాసం. సో బయటలోకి ఒకసారి మళ్ళీ వచ్చి చెప్తా. సో హోటల్ సాయినాథ్. సరే సార్. బాయ్ సార్. సో గైస్ ఇది చూస్తున్నారు కదా, ఇది హోటల్ సాయినాథ్ కనిపిస్తున్న బిల్డింగ్ విష్ణు నివాసము. ఈ విష్ణు నివాసం ఏంటంటే బస్సులు ఎంటర్ అవుతాయి ఆ గేట్కి ఆపోజిట్లోనే మనకి హోటల్ ఉందన్నమాట. ఇంకా ఇది హోటల్ సాయినాథ్. నాకు రూమ్ వచ్చి 850 రూపీస్ పడింది. ఏంటంటే నాన్ ఏసీ. అక్కడ కనిపిస్తున్న గోపురం వచ్చి గోవిందరాజ స్వామి గుడి యొక్క గోపురము. సో మనం ఇంకా బయలుదేరదాం. మనం ఇంకా స్ట్రైట్గా అదే రోడ్లో స్ట్రైట్గా వచ్చి ఇంకా ఈ హైవేకి అయితే కనెక్ట్ అయిపోయాము. ఇది హైవే ఏంటంటే బెంగళూరు హైవే కాదు, తిరుపతి బెంగళూరు హైవే కాదు. ఇది తిరుపతికి బహుశా ఇది ఏంటంటే బైపాస్ ఒకటి అనొచ్చు. సో ఇంకా మనకి మ్యాప్స్ అవసరం లేదు. ఓకే, యాజ్ పర్ గూగుల్ టైం ఏంటంటే 2 గంటలకు రీచ్ అవుతామని చెప్పని అయితే చూపిస్తూ ఉంది. బట్ నేను ఎప్పుడు గూగుల్ టైం ఎప్పుడు ఫాలో అవ్వం, మనం ఎప్పుడు లేట్గానే పోతాం. ఎందుకంటే మధ్యలో బ్రేక్స్ ఉంటాయి కదా, లంచ్ బ్రేక్, ఏదైనా టీ కాఫీ బ్రేక్, తర్వాత బండికి కొంచెం రెస్ట్ ఇవ్వాలి. అది చిన్న ట్రిప్ పెద్ద ట్రిప్ అని కాదు కానీ, బట్ ఏంటంటే కంటిన్యూగా చేస్తే కూడా మనకి రెస్ట్ ఉండదు, మన బైక్ కూడా రెస్ట్ కావాలి కాబట్టి. సో కొంచెం బ్రేక్స్ తీసుకొని నిదానంగా వెళ్ళడం బెస్ట్. ముందు బ్లాగ్స్లో తిరుమలలో నాకు తెలిసినవన్నీ చూపించాను. సో చూడండి ఆ వీడియోస్ కూడా. సో ఎంకరేజ్ చేయండి. మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, సుబ్బు ట్రావెల్ డైరీస్ని. సో గైస్ మనం ఇదో స్ట్రైట్కి వెళ్తే అనంతపురం పీలేరు. మనకి ఇక్కడ లెఫ్ట్ టర్న్ అనమాట మనకి బెంగళూరు. సో అదేంటంటే సర్వీస్ రోడ్, ఇది మెయిన్ హైవే చూసుకోండి. బెంగళూరు 240, చిత్తూరు 65, కాణిపాకం 57, సేమ్ రోడ్. సో చూసారు గైస్ రోడ్డు అసలు సూపర్ ఉంటుంది. రోడ్ అయితే 6 లేన్ రోడ్డు, కానీ ఎంత చాలా బాగుంది అనుకున్నా కూడా మన లిమిట్స్లో మనం వెళ్ళాలి. అప్పుడే మనం అయితే సేఫ్గా ఇంటికి వెళ్ళగలం. సో రోడ్ బాగుంది కదా అని చెప్పని మన దగ్గర మన స్పీడ్ వెళ్ళిపోవచ్చు కదా అని చెప్పని ఎక్కువ స్పీడ్ అయితే వెళ్ళదు. ఎందుకంటే చూసారా ఇట్లాంటి వాళ్ళు కూడా చూసారా, ఒక చిన్న స్కూటీలు ఏంటంటే పెద్ద ఆవిడ కూడా వెళ్తూ ఉన్నారు. సో మనం వెళ్ళిన స్పీడ్ మన వల్ల ఆపోజిట్ పర్సన్కి ఎటువంటి ఇబ్బంది కలగకూడదు. సో ఇదే గైస్ నా ప్రిన్సిపల్ ఏంటంటే, ఇప్పుడు నేను స్పీడ్ వెళ్ళిపోవచ్చు, ఇప్పుడు ఏముంది వెళ్తా 120 వెళ్ళిపోవచ్చు, ఏం కాదు. కానీ ఏదైనా జరిగిందంటే 2 ఫ్యామిలీ సఫర్ అవుతాయి. ఒకటి నా ఫ్యామిలీ, రెండోది ఆపోజిట్ ఫ్యామిలీ ఏదైనా అయితే. సో రోడ్ అయితే మటుకు కన్స్ట్రక్షన్ చేసి నిజంగా ఈ రోడ్డు రావడం వల్ల, ఈ రోడ్డు ఎక్స్టెన్షన్ చేయడం వల్ల ఇంతకుముందున్న రోడ్డు కన్నా చాలా చాలా యూస్ఫుల్ ఈ రోడ్ అయితే. ఎందుకంటే ప్రయాణం అనేది చాలా టైం మనం తొందరగా అంటే రీచ్ అయిపోవచ్చు, అంటే సేఫ్గా కూడా వెళ్ళచ్చు. ఇంతకుముందు ఉన్నది 2 లేన్ రోడ్డు. సో మనకు తెలియదు, ఓన్లీ 2 లేన్ రోడ్డు, ఆపోజిట్ వెహికల్స్ ఇవన్నీ కూడా. సో మనకేంటంటే వచ్చే వెహికల్ ఆపోజిట్ వెహికల్స్ కూడా ఏమి ఇబ్బంది ఉండదు కాబట్టి సేఫ్గా అయితే వెళ్ళచ్చు. సో ఈ రోడ్ ఏంటంటే తార్ రోడ్డు, అక్కడ తిరుపతి స్టార్టింగ్ పాయింట్ నుంచి చిత్తూరు బోర్డర్ వరకు తార్ రోడ్డు ఇట్లానే ఉంటుంది, 6 లేన్ రోడ్డు. చిత్తూరు నుంచి ఆంధ్ర బోర్డర్ అంటే కర్ణాటక పోయి ఎంటర్ అవుతాం కదా, అక్కడ వరకు ఏంటంటే కాంక్రీట్ రోడ్ అనమాట. అది 4 లేన్ రోడ్డు, కాంక్రీట్ మొత్తం అంతా
ఫుల్ కాంక్రీట్ రోడ్. సో గైస్ ఇక్కడ చూస్తే ఇవన్నీ కూడా మొత్తం శేషాచల కొండలా ఉన్నాయి. అసలు మటుకు వ్యూస్ అయితే మటుకు అదిరిపోయాయి నిజంగా. కొండపైన ఏమి ఉంటాయో మరేమో తెలియదు కానీ మొత్తం రాతి కొండలే. మనకి ఇక్కడ బహుశా రైల్వే లైన్ కూడా ఉండొచ్చు. ఒక రైల్వే లైన్ అయితే ఉంటుంది. రైల్వే లైన్ కానీ బాగుంటుంది ఆ ట్రైన్ జర్నీ అయితే. మొత్తం మామిడి తోట ఇక్కడ. ఇక్కడ ఏదో సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించి ఒక రీసెర్చ్ సెంటర్ అయితే ఉండాలి ఇక్కడ లెఫ్ట్ సైడ్. సో గైస్ మనకి ఇక్కడ రోడ్లో చిన్న డైవర్షన్ ఉంది. ఇది ఒక్క స్ట్రెచ్ ఒక్కటే కంప్లీట్ కాలేదు. సో ఈ స్ట్రెచ్ మోస్ట్లీ ఒక 1 కిలోమీటర్ అంతా ఉండొచ్చు. యాక్చువల్ లాస్ట్ ఫ్లోర్గా నేను మొత్తం 9 కిలోమీటర్స్ అని చెప్పాను, అది రాంగ్. అంటే ఇంతకుముందు నేను వచ్చినప్పుడు 9 కిలోమీటర్స్ అనేది ఇంకా రోడ్ అనేది వేయలేదు. అప్పుడు మనకి ఏంటంటే ఇదే ఓల్డ్ హైవేలోనే వచ్చేది అనమాట. సో ఇది మనకు ఓల్డ్ హైవే. చూసిన పక్కనే రైల్వే ట్రాక్ కూడా. ఇదిగోండి ఇక్కడ ఎందుకు ఆపారంటే బహుశా ఇక్కడ ఇల్లులు ఏమైనా ల్యాండ్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయేమో అని అనుకుంటా ఉన్నాను. అదొక్కటి వేసేస్తే స్ట్రైట్ రోడ్ అనమాట. బహుశా అందుకే ఆగినట్టుంది ఈ ప్రాజెక్ట్ ఇక్కడ. సో గైస్ ఇక్కడ మనం తిరుపతి నుంచి బెంగళూరుకి వెళ్తున్నప్పుడు లెఫ్ట్ సైడ్లో ఫస్ట్ టోల్ గేట్ వస్తుంది. ఆ టోల్ గేట్ ముందనే హోటల్ సప్తగిరి అని ఒక హోటల్ ఉంది. సో నైస్ ప్లేస్. టిఫిన్ కూడా బాగుంది. లంచ్ కూడా ఉంటుంది. లంచ్ కూడా చేశాను చాలా అంతకుముందు. సో ఫుడ్ అయితే మటు బాగుంటుంది. మీరు చూడొచ్చు హోటల్ సప్తగిరి ఇక్కడ. సేమ్ ఇదే హోటల్ సప్తగిరి. యాక్చువల్లీ ఏంటంటే ఇది బెంగళూరు నుంచి తిరుపతికి వస్తున్నప్పుడు లెఫ్ట్ సైడ్లో ఉంటుంది, అంటే ఈజీ యాక్సెస్కి. సేమ్ ఇదే హోటల్ సప్తగిరి తిరుపతి నుంచి బెంగళూరుకి వెళ్ళే దారిలో లెఫ్ట్ సైడ్ కూడా ఉంటుంది. అది కొంచెం పెద్దది. సో చాలా బాగుంది. ఫుడ్ అయితే బాగుంటుంది రెండు చోట్ల కూడా. గైస్ ఇందాక నేను చెప్పాను కదా, ఒకటి సెంట్రల్ గవర్నమెంట్ది ఒకటి రీసెర్చ్ సెంటర్ ఉండాలని. ఇదే అది NARL అంట, జాతీయ వాయుమండలీయ పరిశోధన ప్రయోగశాల అంట. ఇక్కడ నేషనల్ అట్మాస్ఫియరిక్ రీసెర్చ్ ల్యాబొరేటరీ, డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో గాదంకి దగ్గర ఉంది. అంటే తిరుపతి నుంచి బెంగళూరుకి వస్తున్న చిత్తూరు వెళ్ళే హైవేలో గాదంకి అనే ఊరిలో ఒక రీసెర్చ్ సెంటర్ అయితే ఉంది మనకి ఇక్కడ. సో గైస్ ఇక్కడ మనం చెప్పాం కదా, తిరుపతి నుంచి బెంగళూరుకి వెళ్తున్నప్పుడు కాణిపాకం నుంచి బైపాస్ వేశారని చెప్పి. సో ఇక్కడ చూస్తే ఇదిగోండి కాణిపాకం టెంపుల్ 3.5 కిలోమీటర్స్. చూద్దాం ఒకసారి కాణిపాకం కూడా. ఇది ఇంతకుముందు కాణిపాకానికి రావాలంటే ఈ హైవే అనమాట. ఇది
ఆ రోడ్డు వేయకుండా ఉంటే ఇంకా చాలా చిత్తూరు నుంచి కానీ ఏదైనా సరే ఈ రూట్కి వచ్చి రావాల్సి వస్తుంది. ఇక్కడ మనకి రైట్ సైడు వెళ్ళాలన్నమాట కాణిపాకం టెంపుల్కి. ఇది కాణిపాకంకి ఎంట్రన్స్. ఈ పక్కనే సినిమా థియేటర్ కూడా ఉంది. ఓకే, 2 వీలర్కి ఫ్రీనే. ఇంకా వే టు టెంపుల్ ఇది. ఇవ్వండి, ఇవన్నీ సత్రాలు, ఇవన్నీ కొత్తగా కట్టినవి. కొత్తగా అంటే చాలా సంవత్సరాలు అయితే అయ్యింది. ఇదంతా ఎక్స్టెన్షన్ చేశారు. ఇంతకుముందు అంటే కొన్ని సంవత్సరాల కిందటైతే ఇవన్నీ లేవు. కానీ రూమ్ నుండి గుడి అయితే దూరంగానే ఉంది. మొత్తం మార్చారు చాలా మటుకు. ఏదో లోపలంతా కడుతూ ఉన్నారు. జై వినాయక తండ్రి. జనాలు అయితే చాలా ఎక్కువ మంది ఉన్నారు. టెంపుల్ ఇది మెయిన్ టెంపుల్. లోపల ఏదో కన్స్ట్రక్షన్ అవుతూ ఉంది. సో ఇదే గైస్ మొత్తం కాణిపాకం గుడి. శ్రీ విఘ్నేశ్వరాయ నమః ఆనందగా. ఇప్పుడు మనం లెఫ్ట్కైనా వెళ్ళచ్చు, రైట్కైనా వెళ్ళచ్చు. బేసిక్గా రైట్కి వెళ్ళాలి, బట్ ఎందుకని మంచిది ఒకసారి మ్యాప్ పెట్టుకుంటాను నేను. సో మనం అక్కడ రైట్ తీసుకొని ఇదే రోడ్లో కొంచెం వెళ్ళిపోతే లెఫ్ట్కి టర్నింగ్ ఉంటుంది. నేషనల్ హైవే 140 కనెక్ట్ అయిపోతాం. ఇంకా మనకి రోడ్ ఇంకోటి ఏంటంటే, ఇంతకుముందు ఓల్డ్ హైవేలో చిత్తూరుకి ఒక బైపాస్ ఉంటుంది, అది కూడా స్కిప్ చేసేసి రోడ్లో వస్తాయి. సో గైస్ మనకి డైవర్షన్ వచ్చింది. మన ముందున రైట్ సైడ్ కొత్త బెంగళూరుకి, లెఫ్ట్ సైడ్ చిత్తూరు, చెన్నై. సో ఈ జంక్షన్ నుంచి చిత్తూరుకి ఆల్మోస్ట్ చిత్తూరులో ఊళ్ళో ఉన్నట్టే. మనం చిత్తూరు ఓన్లీ 5 కిలోమీటర్లు.
ఇవి చూసారా, ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ పోతే చిత్తూరు, చెన్నై, రైట్ సైడ్కి ఏమో బెంగళూరు. ఇప్పుడు యాక్చువల్లీ ఈ హైవే ఏంటంటే బెంగళూరు చెన్నై హైవే అనమాట ఇది. సో ఇప్పుడు ఇక్కడ నుంచి అంతా మనకి కాంక్రీట్ రోడ్డే. సో గైస్ ఇక్కడ నుండి ఇక్కడ కనిపిస్తుంది కదా, కొంత ఘాట్ రోడ్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట మనకి. ఏంటంటే ఈ చిత్తూరు టు బెంగళూరు వెళ్ళే హైవే రూట్లో అనమాట ఇది. మనం ఇంకా ఆల్మోస్ట్ ఈ ఘాట్ ఇంకా దిగిపోతే ఆంధ్ర బోర్డర్, ఆంధ్ర అనేది అయిపోతుంది, తర్వాత కర్ణాటక స్టార్ట్ అవుతుంది. ఇక్కడ కూడా బోర్డులు రాశారు, ఘాట్ సెక్షన్ ప్రారంభం. ఇక చూస్తున్నారు, భలే ఉంది ఉండేది రోడ్డు కర్వు. ఆంధ్ర బోర్డర్ దాటి ఇప్పుడే కర్ణాటకకి ఎంటర్ అయ్యాము. ఈ టోల్ ప్లాజా అనేది బార్డర్ అన్నట్టుగా ఉంది. సో ఇక్కడ నుంచి కర్ణాటక.